నీవు కన్న బిడ్డలకు నీవు రుణస్థుడివి, రుణస్థురాలివి. వాళ్ళని దేవుని భక్తిలో పెంచాలి. లేకపోతే దాని గురించి రేపు అక్కడ లెక్క చెప్పాలి. యేసయ్యను పరిచయం చేయాలి నీ పిల్లలకు కూడా. భక్తిని నేర్పాలి, ఆత్మీయతను నేర్పాలి నీ పిల్లలకు కూడా. ఎందుకంటే రుణస్థుడివి, రుణస్థురాలి వాళ్ళకు కూడా. చిత్రం చెప్పనా, నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వాళ్ళకి యేసయ్యని పరిచయం చేస్తే, ఈ ఒక్క మాటేనండి, నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వారికి యేసయ్యను పరిచయం చేస్తే ఒక్కసారైనా, ఇక వాళ్ళు నీకు రుణస్థులు అవుతారు. ఒకవేళ నీ సువార్త విని వాళ్ళు రక్షింపబడితే లైఫ్ లాంగ్, నిత్యత్వం కూడా వాళ్ళు నీకు రుణస్థులే. కాబట్టి మనం చేయాలి కదా. మనం చేస్తూ ఉంటే దూషించే వాళ్ళు దూషిస్తూ ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. సిగ్గులేదు, సిగ్గులేదు, చీచా అంటున్నా కూడా వచ్చి చెప్తా ఉంటావు. బుద్ధి లేదు, తన్నాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. ఆ పందినయం నీకన్నా, ఆ కుక్కనయం నీకన్నా, ఛాయ్ అంటే పోతుంది, చీ అన్న బాటిల్లా నువ్వు అంటారు. అయినా సరే లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే వాడు నరకం నుంచి బయటపడటానికి అవసరమైన జీవదాతని పరిచయం చేస్తున్నావు. అది వాడి కళ్ళకి గుడ్డితనం వల్ల వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఆమె అర్థం చేసుకోలేకపోతున్నా, అసహించుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైన నాడు అది చూడండి, ఆ తల్లిని చూడండి.